వీడియోతో ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. వీడియో ప్లీజ్. ఎన్టీఆర్ ఈ మాటే ఒక సంచలనం, ఒక ప్రభంజనం. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానికం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు. కేవలం 14 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే ఎన్టీఆర్ దేశ చరిత్రపై అసాధారణమైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా నిలిచి వెలుగొందుతోంది. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్టీఆర్ బలాలు. అవినీతి రహిత పాలన ఆయన ముద్ర. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలనం, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగు గంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో ₹2 బియ్యం పథకం, సగం ధరకే చేనేత వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేద వృద్ధులు, వితంతువులు, రైతులకు నెల నెలా పింఛన్. ఇవన్నీ ఎన్టీఆర్ లోని నూతనత్వంతో కూడిన ఆలోచన విధానాలకు నిదర్శనాలు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పాలన నుండి జాతీయ రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వాల స్థాపన వరకు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఎన్టీఆర్ ఎంతగానో ఆకర్షించారు. ఆసేతు హిమాచలం 16 రాష్ట్రాలలో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసిన ఏకైక ప్రాంతీయ నాయకుడు ఎన్టీఆర్. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో పాటు ప్రధాని మోదీ గారు చేపట్టిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట చంద్రబాబు గారు స్థాపించిన ట్రస్ట్ ప్రజా సేవలో నిరంతరాయంగా తన కృషిని కొనసాగిస్తోంది. తెలుగు వారి జీవన స్రవంతిలో ఒక భాగమైపోయిన తెలుగుదేశం పార్టీని జాతికి ఇచ్చిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ కు హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది తెలుగుదేశం. జోహార్ జోహార్, దిలాలి, వర్దిల్లాలి. వర్దిల్లాలి, 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 వర్దిల్లాలి. ఈరోజు సభా కార్యక్రమంలో మొట్టమొదటిది నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పించడం కోసం వారి పిలుపుతో రాజకీయాల్లోకి విచ్చేసినటువంటి వ్యక్తి